మీ రివ్యూ గురు ఛానల్ కి స్వాగతం గైస్. ఈ వీడియోలో మనం క్లోజ్ టు మీ 2025 లో రిలీజ్ అయిన మూవీ రివ్యూ చూద్దాం. మూవీ రివ్యూ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. సో ఇక క్లోజ్ టు మీ 2025 లో రిలీజ్ అయిన మూవీ రివ్యూ విషయంలోకి వెళ్తే ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి స్టెఫెనో సార్డో. సో రన్ టైం వచ్చేసి 1 hour 43 minutes అయితే రిలీజ్ అయింది గైస్. సో ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఫ్యామిలీతో కలిసి చూడడానికి అయితే రికమెండ్ చేయను గైస్. మూవీలో ఎల్ఎల్ సిచ్యువేషన్స్, ఇంటిమేటల్ సెక్సువల్ సీన్స్ ఉంటాయి. సో కిడ్స్ తో చూడకుండా ఉండడం అయితే బెటర్. ఓవరాల్ గా మూవీ నాకైతే నచ్చలేదు గైస్. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది. రిలేషన్షిప్ అండ్ అట్రాక్షన్ సీన్స్ ఎక్కువ ఉండడం వల్ల థ్రిల్లర్ ఫీల్ ఇమీడియట్ గా రాదు. కానీ సెకండ్ హాఫ్ లో సీక్రెట్స్ రివీల్ అవ్వడం, ట్విస్ట్ రివీల్ అవ్వడం వల్ల ఇంట్రెస్ట్ ఇంప్రూవ్ అవుతుంది. ఫాస్ట్ పేస్డ్ థ్రిల్లర్ ఎక్స్పెక్ట్ చేస్తే కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. సో స్టోరీ లైన్ ఏంటంటే స్టోరీ కోవిడ్ లాక్డౌన్ టైంలో రోమ్ లో జరుగుతుంది. లూకా ఒక ఫిలాసఫీ టీచర్, అతని వైఫ్ సారా డాక్టర్ అవడం వల్ల హాస్పిటల్ డ్యూటీస్ లో బిజీగా ఉంటుంది. లాక్డౌన్ వల్ల లూకా ఇంట్లో ఎక్కువ టైంలో ఎలోన్ గా ఉంటాడు. సో అప్పుడు పక్కింటి ఆమ్డా అనే అమ్మాయి మీద అతని ఇంట్రెస్ట్ పెరుగుతుంది. సో ఇనిషియల్లీ సింపుల్ అట్రాక్షన్ అండ్ రిలేషన్షిప్ డ్రామా లాగా స్టార్ట్ అయిన స్టోరీ తర్వాత సీక్రెట్స్, లైస్, అబ్సెషన్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ తో థ్రిల్లర్ డైరెక్షన్ లోకి వెళ్తుంది. ఈ మూవీ కోవిడ్ లాక్డౌన్ పీరియడ్ ని మెయిన్ బ్యాక్ డ్రాప్ గా యూజ్ చేసుకుంది. సో లాక్డౌన్ ని జస్ట్ బ్యాక్ డ్రాప్ లాగా కాకుండా క్యారెక్టర్స్ మధ్య లోన్లీనెస్, డిజైర్, ట్రస్ట్ అండ్ అబ్సెషన్ ని డెవలప్ చేయడానికి యూజ్ చేశారు. సో సెకండ్ హాఫ్ లో లూకా సిచ్యువేషన్ గురించి ఒక ఇంపార్టెంట్ నిజం రియలైజ్ అయ్యే సీక్వెన్స్ మెమొరబుల్ గా ఉంటుంది. ఎగ్జాక్ట్ డీటెయిల్ చెప్తే స్పాయిలర్ అవుతుంది కాబట్టి ఇక్కడైతే రివీల్ చేయను. సో మీరైతే మూవీలో అయితే చూడండి గైస్. సో ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ ఏంటంటే లీడ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ డీసెంట్ గా ఉన్నాయి. సెకండ్ హాఫ్ కన్నా ఫస్ట్ హాఫ్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. కొన్ని ట్విస్ట్ ఎంగేజింగ్ గా ఉంటాయి. లాక్డౌన్ సెట్టింగ్ డిఫరెంట్ ఫీల్ ఇస్తుంది. సినిమాటోగ్రఫీ డీసెంట్ గా ఉంది. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ థ్రిల్లర్ మూడ్ ని బాగా సపోర్ట్ చేస్తుంది. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ స్లోగా ఉంది. సో స్క్రీన్ ప్లే కొన్ని ప్లేసెస్ లో కన్ఫ్యూజింగ్ గా అనిపిస్తుంది. సో థ్రిల్లర్ టెన్షన్ కంప్లీట్ మూవీలో మెయింటైన్ అవ్వదు. సో కొన్ని క్యారెక్టర్స్ డెసిషన్స్ ప్రెడిక్టబుల్ గా ఉంటాయి. క్లైమాక్స్ కొంచెం రష్డ్ గా అనిపించవచ్చు. సో స్లో బర్న్ థ్రిల్లర్స్ అండ్ మిస్టరీ డ్రామా సిస్టమ్ ఉంటే ఒకసారి ట్రై చేయొచ్చు, లేకపోతే స్కిప్ చేసి దెంగండి. సో ఫాస్ట్ పేస్డ్ థ్రిల్లర్ కావాలనుకుంటే మాత్రం ఇది మీకు పర్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ కాకపోవచ్చు. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2/5. క్లోజ్ టు మీ ఒక యావరేజ్ స్లో బర్న్ థ్రిల్లర్. సో నాకైతే అసలు అయితే నచ్చలేదు గైస్. సో ఫస్ట్ హాఫ్ కొంచెం బోరింగ్ అండ్ స్లోగా ఉన్నా కానీ సెకండ్ హాఫ్ లో సీక్రెట్ అండ్ ట్విస్ట్ రివీల్ అవ్వడం వల్ల మూవీ అక్కడ మాత్రం అయితే ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. సో ఇలాంటి సోది లేకుండా చెప్పే జెన్యున్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అలాగే మీకు నెక్స్ట్ ఏ మూవీ రివ్యూ కావాలో కూడా కామెంట్ చేసి చెప్పండి గైస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.